మరణపూర్ గ్రామంలో మరి అలా గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఒక పండగ వాతావరణంలో చుట్టాలు బంధువులు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి మరి అత్యంత పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మించుకోవడం, మరి ఆ టెంపుల్లో ఇవాళ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం గత 3-4 రోజుల నుండి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి గ్రామ పెద్దలందరూ వచ్చి మేము దాని దగ్గరికి వచ్చి మరి మేమందరం కూడా చాలా మంచి టెంపుల్ కట్టుకున్నాం. మరి మీరు వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పినప్పుడు మరి మన ఈ 3 రోజుల నుండి జరుగుతున్నటువంటి యాగాలు మరి ఇక్కడ యజ్ఞము ఇవన్నీ కూడా విగ్రహ ప్రతిష్టాపన అన్న తర్వాత ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ విగ్రహం చూస్తూ ఉంటే నిజంగా సాక్షాత్తు హనుమంతుడే ఇక్కడికి వచ్చి చూసినట్టు మరి కనబడతాం. అంతా చాలా బాగుంది. మీకు అందరూ కూడా ఈ గ్రామ పెద్దలకు మరి టెంపుల్ కమిటీ వాళ్ళకు అందరూ కూడా పేరు పేరుగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంకో వెంకరెడ్డి గారికి, అక్కడ శ్రీధర్ గౌడ్ గారు ఉన్నారు, మన నరేష్ గారు ఉన్నారు, సారెడ్డి గారు ఉన్నారు, చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. వాళ్ళందరికీ మరి ఈ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ దేవుని దయతోని మరి సారంగాపూర్ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మరి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉన్నత స్థానంలో ఎదగాలని ఆనందంగా జీవించేటట్టు భగవంతుడు ప్రార్థించాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఇక్కడ అప్పుడు పూర్తింపులు చేసిరు సార్ మాకు ఇసుక కావాలా తప్పకుండా మేము ఇక్కడ అందరం కలిసి మేము కట్టుకుంటాను అన్నప్పుడు నేను కొలిపాకి అక్కడ ఇసుక కూడా ఇప్పించడం జరిగింది. మరి వాళ్ళు చూస్తున్న సంవత్సరం తిరిగింది కానీ మరి ఇంత చెట్ట ఇంత తొందరగా ఇద్దరు మంది పెద్ద టెంపుల్ కట్టుకుంటారని నేను కూడా ఊహించలేదు. మరి ఇది ఒక శుభాన్ని రోడ్డు ఉన్నది. సార్వత్రిక గ్రామానికి రక్షణ దొరికినట్టు ఆంజనేయ స్వామి రక్షణ దొరికినట్టే మీకు అందరికీ. మరి నేను కూడా మీకు ఈ టెంపుల్లో మీకు చెప్పదలుచుకున్న ఈ గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. మీకు వల్ల మీ యొక్క గ్రామానికి దగ్గర 100 ఎకరాల పంపిణీ చేసినాం. మీరు ఇంకా ప్రొసీడింగ్స్ రావచ్చు, ఇంకా లబ్ధాలు ఎంపిక నడుస్తూ ఉంది. మరి వల్ల ఇంకా రోడ్స్ అంటే ఇంకా ఏదైనా భవిష్యత్తులో ఇప్పుడు సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఇంకా భవిష్యత్తులో రేషన్ కార్డు ఇస్తాం. మరి ఏదున్నా కానీ ఈ గ్రామాన్ని అన్ని ఈ గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నాం. మరి ఈ TVFIDCలో మరి ఈ గ్రామానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక ₹1 కోటి కూడా మనం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రణాళిక జరగాలని ప్రపోజల్స్ ఉన్నాయి. తొందరగానే మనకు ఇక్కడ ఫౌండేషన్ వేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మరి పక్కగా జైలుకి సంబంధించిన రోడ్డు గురించి కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. ఆ రోడ్డు కూడా బాగా వేసుకుందాం, దానికి కూడా లైటింగ్ వేసుకుందామని చెప్తా ఉన్నా. ఇంకా ఇక్కడ సమస్యలు పడున్నాయి. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన కొన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి కదా, 101 ఒకటి, ఇంకా వేరే సర్వే నెంబర్స్ కూడా మీకు అందరూ కూడా కోరుకునే ఒకటి. ఇప్పుడు భూభారతి కొత్త చట్టం వచ్చింది మనకు. ఇవాళ మీ దగ్గరికి అధికారులు వస్తారు, అధికారులు వచ్చి మీకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. మన సదస్సులు మీకు భూమికి సంబంధించినటువంటి అన్ని ఫిర్యాదులు మీరు అక్కడ ఇవ్వండి. తప్పకుండా మనం ఏ విధంగా అయితే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకున్నామో దాన్ని తప్పకుండా భూభారతి చట్టం కింద మరి ఏ గ్రామ పంచాయతీ అదే ఇక్కడ 15వ తారీఖు డేట్ ఇచ్చిన వాళ్ళు మరి ఆ రోజు మీరు ఫిర్యాదులన్నీ ఇవ్వండి. తప్పకుండా విడతల వారిగా ఏ విధంగా అయితే భూభారతి చట్ట ప్రకారం మనం దీన్ని ఈ భూ సమస్యలను పరిష్కరించేసి అవన్నీ కూడా చేద్దామని చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి గౌరవించి మరి ఆ దేవుని యొక్క దర్శన భాగ్యం కలిగించినందుకు మీ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై హనుమాన్, శ్రీరామ్, జై హనుమాన్.